ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. కొంతమంది సిస్టర్స్ అయితే రెగ్యులర్గా నాకు ఏదో ఒక ఆ వీడియో కింద కామాక్షి దీపం కోసం చెప్పండి అక్క, కామాక్షి దీపం ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలని అడుగుతున్నారు. అందుకోసం కొంచెం లేట్ అయిపోయిందండి ఈ వీడియో నేను పోస్ట్ చేయడము. అయితే కామాక్షి దీపం కోసం మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఏ రోజు తెచ్చుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది. అంటే కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం మనము ఎలా గుర్తించుకోవాలి, కామాక్షి దీపం తెచ్చేటప్పుడు ఏ నియమాలతో మనం తీసుకురావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే కామాక్షి దీపాన్ని ఎప్పుడు కూడా ఏకాదశి రోజు మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. ఏ నెలలో అయినా సరే తెచ్చుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇంతవరకు మీ దగ్గర కామాక్షి దీపం లేకపోతే. అయితే కామాక్షి దీపం నిజంగా కామాక్షి దీపం అంటే ఇదండి. అంటే అమ్మవారు చెరుకు గడ పట్టుకొని ఉంటారు. కామాక్షి దీపము ఇలా ఉంటుందన్నమాట. ఇంకొకటి గజలక్ష్మి దీపం అంటారు, అలాగే అష్టలక్ష్మిలు ఉంటారు. ఆ దీపం కూడా కామాక్షి దీపంగా కొలుస్తాము. అయితే నా దగ్గర ఉన్నవి రెండండి. ఇది నేను గృహప్రవేశంకి తెచ్చుకున్నానండి కామాక్షి దీపాన్ని. ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేసేటప్పుడు కామాక్షి దీపం ఇంట్లో వెలిగితే చాలా మంచిదండి. అయితే కామాక్షి దీపం తెచ్చేటప్పుడు మనం నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, వీడియోలో చూపించిన విధంగా ఆ సైడు బొగడలాగా ఉంటుంది కదండి, దాన్ని లెక్కించుకొని తేవాలి. ఎలా లెక్కించాలంటే లాభం నష్టం, లాభం నష్టం అని ఆ చిగుర్లు మీకు నేను ఇందాక వీడియోలో చూపించిన విధంగా అలా లెక్క పెట్టుకోవాలన్నమాట. లాభం నష్టం, లాభం నష్టం, చివరికి లాభం వచ్చినట్టుగా చూసుకోండి. అలా తెచ్చుకుంటే మనకి చాలా చాలా మంచిదనమాట. కామాక్షి దీపమైనా సరే, గజలక్ష్మి దీపమైనా, అష్టలక్ష్మి దీపమైనా తెచ్చుకోండి. అయితే దీపం తెచ్చేటప్పుడు అమ్మవారి స్వరూపముగా మనము ఈ దీపాన్ని ప్రతిరోజు ఇంట్లో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఓకేనా? అయితే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు మాత్రం స్వయంగా అమ్మవారు అక్కడ ఉన్నట్టుగా మనం ఆ దీపం కుందులో అమ్మవారు ఉన్నట్టుగా భావించి దీపం వెలిగించాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసుకొని మనం వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అయితే కామాక్షి దీపం ఏకాదశి రోజు తెచ్చుకోండి. నేను మీ అందరికీ క్లియర్గా మీకు అర్థమైనట్టుగా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను లెక్క పెడుతున్నాను చూడండి. లాభం నష్టం, లాభం నష్టం, ఈ చిగురులు బొగడులాగా ఉంటాయి కదండి, దాన్ని మనం లెక్కించుకొని తెచ్చుకోవాలన్నమాట. చివరికి 2 సైడ్లు లాభం రావాలి. ఓకేనా? ఈ విధంగా మీరు అక్కడ చెక్ చేసుకొని ఆ దీపాలు ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మా గురువు గారు చెప్పింది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. తెచ్చిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని చక్కగా దాన్ని నెయ్యి దీపం ముందుగా వెలిగించుకోండి అమ్మవారి స్వరూపముగా. శుక్రవారం ఏకాదశి రోజు తెచ్చినప్పుడు శుక్రవారం ముందుగా దీపారాధన జరగాలి. ప్రతి నిత్యం చేసుకోవచ్చండి ఈ కామాక్షి దీపము. అలా ప్రతి నిత్యం ఇంట్లో వెలిగితే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా? నేను మార్గశిర మాసంలో కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో